హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దామండి. మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను కదా, హాట్ వాటర్ తాగుతున్నానండి. ఇంకా రైస్ అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్ కూడా పెట్టుకున్నా. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అయితే చేస్తున్నానండి. ఇక్కడ పూరి పిండి అయితే తడిపి పెట్టుకుందాము అనేసి పూరి పిండి అయితే కలుపుకుంటున్నాను. పూరి పిండి అండ్ సాల్ట్, వంట సోడా, కొంచెం చక్కెర, కొంచెం బొంబాయి రవ్వ, మిల్క్ అయితే వేసుకుని కలుపుకుంటాను నేను పూరీ పిండి ఎప్పుడుని. మంచిగా మృదువుగా అయితే వస్తాయి ఇట్లా కలుపుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి పూరీ పిండి ఇలా అయితే తడిపి పెట్టుకుంటానండి నేను ఎప్పుడుని. ఇలా తడిపి పెట్టుకుంటే బయట హోటల్లో స్టైల్లోలా వస్తాయి, మృదువుగా వస్తాయి పూరీ అయితేని. ఇంకా పూరీ కర్రీ అయితే శనగపిండి కర్రీ అయితే చేసుకుంటున్నామండి మేము. పిల్లలకి ఈరోజు లంచ్లోకి వచ్చేసి టమాటా అండ్ మెంతికూర కర్రీ అయితే చేస్తున్నాను. మేమైతే సెపరేట్ కర్రీ అయితే చేసుకున్నాము. పిల్లలు అది తినరనేసి ఈ కర్రీ అయితే చేస్తున్నానండి. వాళ్ళకి ఒక 2 ఎగ్స్ వేసి, ఇంక పిల్లలకి టైం అవుతుంది కదా అనేసి పూరి కూడా చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు నేను పూరి వేస్తాను వచ్చి ఆయిల్ అయితే మీద వేసింది ఈరోజు మార్నింగ్. పిల్లలతో సావాసాలు ఇలానే ఉంటాయండి. చేస్తా అంటారు, చేయడానికి ఇస్తే ఇట్లా చేస్తుంటారు పిల్లలు. ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టిచ్చేసినానండి. వాళ్ళ టీచర్ చెప్పిందంటే పూరీలోకి చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుందని, ఇంకా అలా ట్రై చేశారు ఈరోజు పిల్లలు. ఇంకా టిఫిన్స్ కూడా చేస్తున్నారు. వెళ్ళి టిఫిన్ చేసేలోగా నేను లంచ్ బాక్సెస్ కూడా కట్టేసినానండి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి చాకోస్ అయితే పెట్టుకుని వెళ్ళారు. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే ఎండుమెత్తలు ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ముందుగా ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమెత్తలు క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. దాని తర్వాత మనకి కూరకి రాజైన ఎండు మెత్తలు అండ్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ సాల్ట్ అండ్ కారం, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే నీసు స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసుకుంటామే. ఇంకా కాంబినేషన్ రసం అయితే బాగుంటుందని రసం పెట్టుకున్నాను. ఉంటాను, బాయ్ బాయ్.